కటిస్థానపురవాసాయ కల్పకవల్లీ సమేతాయ అద్భుత నారాయణాయ నమః. తిరుక్కడిత్తానం. మలయాళ దివ్యదేశాలలో తిరుక్కడిత్తానం ఓ అద్భుత దివ్యదేశం. అద్భుత నారాయణుడు కల్పకవల్లితో పుణ్యకోటి విమానంలో వేంచేసి ఉన్నాడు. నమ్మాళ్వారులు పాడిన ఈ క్షేత్రం ఒక్క ఘడియ కాలం సేవించిన అద్భుత ఫలాన్నిస్తుందని అంటారు. అందుకే ఇది కడిస్థానం, తిరుక్కడిత్తానమైంది. పూర్వం పరమధార్మికుడైన రుక్మాంగదుణ్ణి పరీక్షించాలని నారదుడు వచ్చాడట. రాజు అతన్ని స్వాగతించి వేసిన పుష్పమాల పరిమళం నారదుణ్ణి ఆశ్చర్యపరిచిందట. ఆ ముని ద్వారా ఇది తెలుసుకున్న ఇంద్రుడు ఆ పుష్పాలను తెమ్మని రహస్యంగా సేవకులను పంపించాడు. పూల తోటలో కాపలాదారులు పెట్టిన పొగ వల్ల కంటి కాటుకపోయి వారు కాపరులకు దొరికిపోయారు. రాజుకి ఈ విషయం తెలిసి దొంగతనం వద్దు, నేరుగా తీసుకువెళ్లవచ్చు అన్నాడు. కాని వీళ్లు తిరిగి వెళ్లే శక్తి కోల్పోయారు. ఏకాదశి చేసిన వారు ఆ ఫలాన్నిస్తే వీళ్లు తిరిగి వెళ్లగలరని పెద్దలు చెప్పారు. వెతికితే ఒక చాకలి స్త్రీ భర్త మీది కోపంతో ఏకాదశి నాడు తిండి మానేసింది. ఎలా మానినా ఏకాదశి ఆ ఫలితాన్నిస్తుంది. ఆమెను రాజు ప్రార్థించి వ్రతఫలాన్నిప్పించి ఆ సేవకులకు పూలిచ్చి వాళ్ల లోకానికి పంపాడు. అప్పటి నుంచి రాజు ఏకాదశి వ్రతం పాటించి దైవానుగ్రహం పొందిన క్షేత్రమిది. పాండురాజు చనిపోయాక మాద్రి సహగమనం చేసిన చోటు ఇదేనట. సహదేవుడు వాళ్లకు సంస్కారాలు చేసి వారికి మోక్షమిమ్మని ఈ అద్భుత నారాయణుణ్ణే ప్రార్థించాడట. ఇక్కడ స్త్రీలు స్వామిని ప్రార్థిస్తే సుమంగళిత్వం, భర్తృవాల్లభ్యం కలుగుతాయి. సేవించండి.